హాయ్, బాగున్నారా? టీ, టిఫిన్ ఏమైనా టీ తాగారా? టిఫిన్ చేశారా? సరే, అందరూ బాగుండాలి. నా వీడియోస్ని శివగంగా టారో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి. ప్రతిసారి అడుక్కుంటున్నట్టుగా ఉంది నాకైతే. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. యూఎస్ అయితే చాలామంది ఉన్నారు, చూడడం అయితే తక్కువ చూస్తున్నారు. నా వీడియోలో లోపాలు ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, సరేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా వీడియోస్లో ఏమైనా అంటే మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, సరేనా? ఓకే, మీకు కనెక్ట్ కాకుండా అంటే కనెక్ట్ కొందరికి కాకపోవచ్చు, కొందరికి అవుతుండొచ్చు. 30 or 40% రిజనెట్ అయినా ఆ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీకోసమే అని అర్థం చేసుకోండి. మీకోసమే వచ్చింది ఆ వీడియో మీకోసమే అని అర్థం చేసుకొని అది కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. మీరు ఒక్కసారి నా వీడియో చూడండి, ఖచ్చితంగా హ్యాపీగా రిలాక్స్ అవుతారు, హ్యాపీగా నిద్ర వస్తుంది. అర్థమవుతుందండి? సరే, మరి ఇంకెందుకు లేటు, కంటెంట్ ఎంతో తెలుసుకుందామా? సరే, అయితే మన శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి, ముక్కోటి దేవతల ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. నా ఎనిమిస్తో సహా సంతోషంగా ఉండాలి. మా శివయ్య ఆశీర్వాదం, మా అమ్మవారి ఆశీర్వాదం. అమ్మవారు అంటే ఎవరికైతే గిట్టట్లేదో, ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళకి కూడా మా అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరీ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మా అమ్మవారి ఆశీస్సులు మరీ ఉండాలి, శివ ఆశీస్సులు ఉండాలి. మరి ఒకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ. అక్కలు, చెల్లెలు, అవ్వలు, మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ లవ్ యూ. మీరందరికీ నేను అడక్ట్ అయిపోయాను. ఓకే, ఈరోజు మరి కంటెంట్ చెప్పుకుందాం. సోదెందుకు అనిపిస్తుంది మీకు? 100% మీ పార్ట్నర్ 100% మీ పార్ట్నర్ అసలు ఈ రిలేషన్లో ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా తెలుసుకుందాం, సరేనా? అదే తెలుసుకోండి, ఓకేనా? ఇంకేం లేదు. శివయ్య, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. శివయ్య, చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను. శివయ్య, అమ్మవారి ఆశీస్సులతోటి, అందరి ఆ దీవెనలతోటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది రిలాక్స్ ఇవ్వాలి. కొంతమంది చాలామంది బాధల్లో ఉంటారు, వాళ్ళందరికీ సంతోషాన్ని ఇవ్వు శివయ్య. ఓం యూనివర్స్, ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. కంటెంట్ చెప్పాను కదా, గుర్తుంది కదా? 100% మీ పార్ట్నర్ అసలు మీ రిలేషన్లో ఉండాలని రిలేషన్లో ఇంట్రెస్ట్ పెట్టాలని అనుకుంటున్నారా లేదా తెలుసుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా. 100% మీ పార్ట్నర్ అసలు ఈ రిలేషన్లో ఇంట్రెస్ట్ పెట్టాలని అనుకుంటున్నారా లేదా అంటే ఈ కంటెంట్ ఓకే, చూసేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు. నేను అనుకోండి, నా మనసులో ఒకరున్నారు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి ఈ ఆలోచనలు. అర్థమవుతుందా అండి? వాళ్ళ గురించి ఈ రీడింగ్ అనేది, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ మాత్రం కాదు. మీకు ఎవరైనా 30% 40% రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మనీ అనేది ఛార్జబుల్ అవుతుంది, ఫ్రీగా చెప్పబడదు, డబ్బులు తీసుకుంటాము. దాంట్లో ఫ్రీగా చెప్తారా అక్క అని మాత్రం అడగకండి దయచేసి, ఎందుకంటే మాకు ఏది ఫ్రీగా రాదు, నెట్ ఫ్రీగా రాదు. మేము వేసుకునే రీఛార్జ్ మాకేం ఫ్రీగా ఇవ్వరు. యూట్యూబ్లో అంటే మేము ప్రతి ఒక్క డెక్ తీసుకుంటాం, 1000 పెట్టుకొని తీసుకుంటాము. ఇవేమి మాకు ఎవరు కూడా ఏవి ఫ్రీగా ఇవ్వరు. ఇవన్నీ మాకు ఫ్రీగా వస్తే మీకు కూడా ఫ్రీగా చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ ఫ్రీగా తీసుకున్నా కూడా మీకు కరెక్ట్గా కరెక్ట్ కావు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గుళ్ళో దేవుని దగ్గరికి వెళ్తేనే 5, 10, 3 ప్రదక్షిణాలు చేస్తేనే వరం ఇయ్యని దేవుడు, ఓకేనా? మీరు ఊరికే మనసులో ఇంట్లో కూర్చొని ఏమీ చేయకుండా దేవుడా నాకు ఇది కావాలి అది కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు. ఏదో ఒకటి దేవుడి కోసం చేస్తూ ఉండాలి. అలాగే మీకు రీడింగ్ మనస్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటే కొంచెం మనీ ఖర్చు అవుతుంది. ఆ విషయాన్ని మీరు ఆలోచించుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, సరేనా అండి? ఓకే
ఓకే. శివయ్య. ఓం నమ శివ. యూనివర్స్ గ్రాట్యూడ్. పర్సన్ ఆలోచనలు రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా? 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 ఓకే. ఇప్పుడు ఆఫ్ ద డెక్ ఏందో చూద్దాం మరి. ఓకే, ఇది బొడమ్ ఆఫ్ ద డెక్, జస్టిస్. ఓకే, మీ పర్సన్ ఎవరో కానీ నిజంగా చాలా కష్టపడగల వ్యక్తి. ఓకేనా అండి? చాలా కష్టపడతారు నిజంగా. మీ పర్సన్ చాలా కష్టపడతారు, డబ్బు విషయంలో చాలా కష్టపడి సంపాదిస్తారు. మిమ్మల్ని అంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా అంటే చెప్తాను, జస్ట్ వెయిట్. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? థర్డ్ రిలేషన్షిప్ అంటే ఓకే, థర్డ్ పార్టీ అయితే ఉంది. ఓకే అండి, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నిజంగా చెప్తున్నా, డబ్బులు చాలా ఉన్నవి. డబ్బులు ఎంత ఉన్నా కూడా సంతోషం అనేది లేదు. చూసేవాళ్ళు మీరైతే మీ పర్సన్ కోసం ఆలోచన అనుకోండి. డబ్బులు ఎంత ఉన్నా కానీ తనకి, మీ పార్ట్నర్కి మనసు సంతోషంగా అయితే లేదు, హ్యాపీగా అయితే లేదు. మీరు ఊహించినంత సంతోషంగా అయితే మీరు అనుకుంటున్నట్టు ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కడైతే వెళ్ళారో అంటే మిమ్మల్ని కొంతమంది లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు 100కు 100% కనిపిస్తున్నారు. లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా అని అనుకుంటే నిజంగా అయితే మీ పార్ట్నర్ మీరు ఊహించినంత ఆనందంగా సంతోషంగా అయితే లేరండి. మీరు అనుకున్నంతగా అంటే మీరు అనుకుంటున్నారేమో మీ మనసులో, మా పార్ట్నర్ అయితే మమ్మల్ని వదిలిపోయారు, మరి అక్కడ ఎవరితోటో హ్యాపీగా ఉన్నారు అంటే మీరు చూసే వాళ్ళు ఎవరైనా కాండి, ఎక్కువ మాత్రం లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే ఏదైనా అనివార్య కార్యాల మధ్య అంటే డివోర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, వీడియోస్ కానీ ఎవరైనా కావచ్చు, ఇలాంటి రిలేషన్షిప్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఉండడం జరిగినప్పుడు ఏంటి అంటే మీరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది. ఎవరినై మనము తక్కువగా ఆలోచించకూడదు. మనసు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు అంటే మీ పార్ట్నర్ దగ్గర నుంచి అంటే మీ పార్ట్నర్ వేరే సైడ్ వెళ్తున్నారు అంటే అది మీ లోపం కాదు. అట్లా అని చెప్పేసి వాళ్ళు అందంగా ఉన్నారు లేదా ఎందుకో వెళ్ళారు అని కాదు. అయితే సంథింగ్ ఈజ్ బెటర్, ఏదైనా జరగచ్చు. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదైనా జరగచ్చు. బెటర్గా జరగచ్చు, రాంగ్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల మాత్రము కొంతమంది అయితే లాంగ్ రిలేషన్షిప్లో ఉండడం కూడా జరిగింది. అయితే అట్లా లాంగ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు కదా, మీ పార్ట్నర్ ఏంటి ఇట్లా వేరే పర్సన్ తోటి ఇలా రిలేషన్షిప్లో ఉన్నారు అని కొంతమంది అనుకుంటున్నారు చాలామంది. ఎవ్వరూ అలా అనుకోకండి, ఎందుకంటే మీ పార్ట్నర్ అలా ఏమీ అక్కడ హ్యాపీగా లేరు. మీ పార్ట్నర్ చాలా మనీ మైండెడ్ అండి. ఓకేనా? మీ పార్ట్నర్ చాలా మనీ మైండెడ్. మీరు ఊహించినంత ఇదేమీ కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. ఆమె కావచ్చు, అతని కావచ్చు, చెప్పే మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే చూసేవాళ్ళు మగవారైనా ఆడవారైనా మరి వెళ్ళిన వారు ఎవరైనా కానీ కావచ్చు, మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. మీ మనసు అంటే మనసు వెళ్ళిన ప్రతి చోటికి కంటి చూపు వెళ్ళకూడదు. మన కంటి చూపు వెళ్ళిన చోటికల్లా మన మనసు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. టైం అనేది చాలా విలువైంది. మీ పార్ట్నర్ కోసం మేధావిధిగా ఆలోచిస్తూ మీ టైంని ఖరాబ్ చేసుకొని మీ జీవితాన్ని మీరు వృధా చేసుకోకండి. మీ పార్ట్నర్ తిరిగి వస్తారు. మీ పర్సన్తో మీరు మీ పార్ట్నర్తో అంటే ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఆ రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్గా
పెట్టాలి అనుకుంటున్నారంటే ఆ రిలేషన్స్లో బాగాలేదు కాబట్టి మీ రిలేషన్స్కి ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకోవచ్చు. ఈ గత కొద్ది రోజులలో తిరిగి రావచ్చు. వచ్చినప్పటికైనా కానీ మీరు ఆనందంగా మంచిగా గ్లోగా కనిపించాలి అంటే ఎప్పుడైనా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఓకేనా. మీ లైఫ్లో థర్డ్ పార్టీ అయితే ఉంది. కొంతమందికి 100 మందిలో 70% మాత్రం థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. 100%లో 75% థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కనిపిస్తుందండి. ఎక్కువ ఎవరికైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందో వాళ్ళు మాత్రం బాధపడొద్దు. ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఒకవేళ నిజంగానే మీరే మధ్యలో వచ్చారే అనుకోండి, మీరు ఇలా అన్నా అని చెప్పేసి అరే నేనే మధ్యలో వచ్చిన కదా నేనే వెళ్ళిపోతానేమని మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు చూసే వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీద ఎంతో మనసు ఉంటేనే ఎంతో ప్రేమ ఉంటేనే చూస్తారు, ఊరికే అయితే చూడరు. అలాంటప్పుడు మీరు మధ్యలో ఎలా వెళ్ళిపోరు. మీ ప్రేమ అనేది మీ మనస్ఫూర్తిగా మీకు లవ్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లవ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది, గెలిపిస్తారు. ఆ దేవుడు శివయ్య ఉన్నారు, యూనివర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, అమ్మవారు ఉంది, అందరు ఉన్నారు, గెలిపిస్తారు. మీరు చేసే దాంట్లో న్యాయం అనేది ఉండాలి. న్యాయమైన ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా గెలుస్తాము. విజయం మనం ఎన్నంటే ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ అయితే ఉంది. మీ మీద పెత్తనం అయితే చాలా ఇస్తూ మీ పర్సన్ తోటైతే ఫీలింగ్స్ ఎమోషనల్ తోటైతే ఆడుకుంటున్నారు. ఈ విషయం మీరు గ్రహించండి. మీ పార్ట్నర్ అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిద్రపోకుండా చాలా అప్పుడప్పుడు మీ కళలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. మీరు తను పడుకున్నా తను లేచినా అప్పుడప్పుడు మీరే గుర్తుకొస్తున్నారు. అయ్యో నేను ఎందుకు వదిలేసుకున్నాను, నేను ఎందుకు ఇష్టపడ్డాను, నేను ఇష్టం ఉన్నా అంటే మీరంటే ఇష్టం అని నేను రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ పెట్టకపోతే తను ఇలా ఇప్పుడు ఉండేది కాదు కదా. తనకు అన్నీ నేనే అని తను అనుకునే లోపే తనకు కలలాగా మిగిలిపోయి నేను నిద్రలోనే చెదిరిపోయేలాగా నేను ఎందుకు ఇలా చేశాను అని అప్పుడప్పుడు తనకు తానై మనసుకు సమర్థించుకుంటూ ఆలోచిస్తూ తనకు తానే బాధపడుతూ మీకోసం చాలా ఫీల్ అవుతూ ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. మీ గురించి అయితే గొప్పగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ రిలేషన్షిప్ వాళ్ళకి ఎంత ఉన్నా కూడా కొంచెం నచ్చట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎలా అయినా అనుకోండి, కొంతమంది మాయ మాటలు చెప్తారు, ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు, ఏదో ఒక రకంగా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలని అనుకుంటారు. ఒకవేళ మీ బంధం గురించి వాళ్ళ బంధం గురించి తెలిసినప్పటికీ మీ మీద ఉన్న కోపంతో కూడా మీ పర్సన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతుంది. కొంతమందికి తెలిసి కూడా చేస్తారు, కొంతమందికి తెలియక కూడా చేస్తున్నారు. ఇలాంటి మిస్టేక్ల వల్ల సఫర్ అయ్యేది మాత్రం మీ పార్ట్నరే. కానీ నిజంగా చెప్తున్నా చాలా ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమను కత్తితోటి గుచ్చినట్టు సగంగా కోసుకొని తీసుకున్నట్టు మీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో తీసుకుంటాను అని చెప్పేసి ఒక కత్తి పెట్టి గుచ్చేసినట్టుగా అవుతుంది. కానీ మాత్రం మీ పర్సన్ మాత్రం ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికి తను ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ అనేది మీ మీద ఉంది, మీ పైన ప్రేమ ఉంది, మీకోసమే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా టైం పడుతుండొచ్చు, కానీ మీ రిలేషన్షిప్కి మాత్రం ఇంట్రెస్ట్ పెట్టి రావాలని అయితే కోరుకుంటున్నారు. అలా అని చెప్పేసి ఇక్కడ వదిలేద్దాం అనుకుంటే ఇక్కడ బ్లాక్మెయిల్ అనేది జరుగుతుంది. మీరే పెద్ద మనసు చేసుకొని కొంతమంది అయితే ఆదరించండి. సరే ఆ రిలేషన్షిప్లో ఉన్నా పర్వాలేదు, నేను నీకు ధైర్యం ఇస్తాను, కొంచెం మాట్లాడండి, కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది అయితే ఇక్కడ చాలా డల్గా కనిపిస్తున్నారు. మీ పర్సన్ అయితే కొంచెం ధైర్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దయచేసి మరీ చెప్తున్నాను, మీ పార్ట్నర్ ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యాన్ని నింపండి. ఎప్పుడు కూడా ఒకేలాగా ఒకే విధంగా మీరు ఆలోచించకండి. ఒక్కసారి మీ పార్ట్నర్ ప్లేస్లో మీరు మీ పార్ట్నర్ ఎవరైనా పార్ట్నర్ అన్నా పర్సన్ అన్నా రెండు ఒకటే, తన ప్లేస్లో మీరు ఆమె కావచ్చు అతను కావచ్చు, మగవారైనా లేడీస్ అయినా వాళ్ళ ప్లేస్లో మీరు ఉండి కొంచెం దయచేసి ఆలోచించండి. సరేనా. కష్టపడి డబ్బు సంపాదిస్తారు, ఖచ్చితంగా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. గద్దలాగా ప్రేమనైతే ఎత్తుకుపోవడం జరిగింది. ప్రేమ గద్దలాగా ఎత్తుకుపోవడం అంటే జరిగింది. ఇగో థర్డ్ పార్టీ నుంచి అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక వారి దగ్గరికి రిలేషన్షిప్కి వెళ్ళడం అనేది జరిగింది. మరి ఆ రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుంది? సంప్రదింపులు. ఆ రిలేషన్షిప్లో కొంచెం వాళ్ళు బ్లేమ్ జరిగేది ఉంది. అంటే వాళ్ళను ఊరికేనే
ప్రజలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ సంబంధం ఇష్టం లేక చాలామందిని నోటితో కాకుండా చేతితోటి కాకుండా కంటి చూపుతో చెప్పే సమాధానాలు సూదుల్లా గుచ్చుకుంటాయి. ఆ సమాధానాల వల్ల మీ పార్ట్నర్ అనేది మీ దగ్గరికి రావాలి, ఇంట్రెస్ట్ పెట్టాలని ఎంతో ప్రేమగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అర్జెంటుగా మీ దగ్గరికి వచ్చేయాలనే ఫీలింగ్స్లలో అయితే ఇంట్రెస్ట్ పెట్టాలి అని అయితే థింక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నల్లదృష్టి నల్లరైన బద్దలు చేస్తున్నట్టు అదే నల్లదృష్టి మీ వరకు మీ పార్ట్నర్ చేరుస్తుంది. మీది సోల్మేట్ కలెక్షన్. మీది ఇప్పటి వరకు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు 100కు 75% కనిపిస్తున్నారు. 25% కాదు, 75% రిలేషన్షిప్లో, అంటే ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే, చాలా మటుకు ఉన్న వాళ్ళే దూరమై బంధుత్వం అనేది దూరంగా అయిపోయి, బంధం అనేది కొంచెం దూరం అయిపోయి మనసు వేదన పడుతూ ఎంతో కృంగిపోతూ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళకే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది అనుకోండి. మీకోసమే ఈ వీడియో వచ్చింది అని అనుకోండి. ఓకేనా? సరే అండి. అయితే మీ ఇదైతే చాలా మంచి లక్ అండి. మీరు అంటే చాలా ఫాస్ట్లో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతారు, మళ్ళీ సంతోషంగా ఉండబోతారు. ఓకే, అయితే తను ఇంట్రెస్ట్ పెడతారు, వస్తారు. ఈ విషయం మీరు ఆలోచించుకొని ఊహించని విధంగా అయితే మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అర్థమవుతుందా? మీరు హ్యాపీగా ఉండాలని అయితే చాలా వరకు మీరు ఎంతగా కోరుకుంటున్నారో అంతగానే మీకు హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. ఆ వెలుగులో మీ జీవితాన్ని చూడండి. ఆ వెలుగులో మీ పిల్లల్ని కానీ మీరు కానీ ఏదైనా కానీ చూడండి. అర్థమవుతుందా అండి? దయచేసి వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకోసమే అనుకోండి. సంతోషం అంటే దానికి అర్థం మీరు మీ పార్ట్నర్ అనుకోండి. మీరు తనతోటి ఉన్నట్టుగానే భావించండి. తను లేని జీవితం మీకు లేదు అనుకోండి. తనలోనే మిమ్మల్ని చూసుకోండి, మీలోనే తను కూడా చూసుకుంటారు. ఈ విషయాన్ని గమనించి మీరు హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం అనేది అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం మీరు ఎప్పుడైతే బాగుంటారో అప్పుడు మీరు బాగుంటారు. మీ దగ్గరికి మీ పార్ట్నర్ రావడానికి దగ్గరలో ఉన్నారు, వస్తారు కూడా. ఓకేనా? అర్థమవుతుందా? మీకు ఎవరికైనా ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? మీరు కూడా అంతే ప్రేమతోటి ఎప్పుడు వస్తారా అని ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కోసము. జస్టిస్ న్యాయం కోసం ఇగో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. భగవంతా, నాకేంటి పరిస్థితి, నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా పార్ట్నర్ నా మీద ఇంట్రెస్ట్ పెట్టాలని అనుకుంటున్నారా లేదా, నా నుంచి దూరంగా వెళ్ళిపోతారా, దగ్గర అవుతారా, ఏదో ఒకటి జరగని, ఏది జరిగినా నేను రిసీవ్ చేసుకుంటాను, ఆనందంగా స్వీకరిస్తాను అని ఆ భగవంతుణ్ణి చేతులెత్తి నమస్కరించి చాలామంది వేడుకుంటున్నారు అండి. ఓకే, నేను చెప్పింది ఎంతవరకు నిజం? ఓకే, సరే. మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు? టైం చూద్దాం. మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు? ఎంత టైం పడుతుంది? రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడు వస్తారు? మీ పార్ట్నర్ రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడు వస్తారు? యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకేనా? చూద్దాం. జూన్, కొంతమందికి జూన్ మంత్ 6 మంత్లో కావచ్చు, కొందరికి మళ్ళీ జూలై ఆగస్టు. ఇగో జూన్, జూలై, ఆగస్టు చూసుకోండి. జూన్, జూలై, ఆగస్ట్ వచ్చింది. సరేనా అండి? అప్పుడు కావచ్చు. కొంతమందికి అయితే ఎక్కువ డిసెంబర్లో కూడా ఉన్నారు. అంటే అందరూ ఇట్లా ఒక్కొక్క కార్డు ఒకలాగా ఎందుకు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అందరూ ఎప్పుడైనా ఒకేలాగా మన చేతికున్న 5,000 ఒకలాగా లేవు. నెక్స్ట్ మండే కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో మండే కావచ్చు, నెక్స్ట్ మంత్ మండే కావచ్చు, వచ్చే నెలలల్లో ఎప్పుడైనా మండే రోజులల్లో కావచ్చు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా ఉంటుంది. ఆగస్ట్ మళ్ళీ వచ్చింది. ఎక్కువ మటుకైతే ఆగస్ట్లో ఉన్నారండి. ఆగస్టు, జూన్, జూలైలో ఎక్కువ చాలా ఉన్నారు. వితిన్ 2 వీక్స్. ఓకేనా అండి? ఇంకా టైం అయితే చెప్పాను. మరి ఏంజల్ కార్డ్స్ని ఇప్పటివరకు చెప్పింది వాస్తవమా కాదా అడుగుదాం. ఏంజల్స్ గ్రాటిట్యూడ్, ఏంజల్ ఇంట్రెస్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా? మరి కార్డ్ అయితే పట్టదు, అదేందో చూద్దాం మరి. సరేనా? చూద్దాం. దైవం ఇచ్చిన కార్డే అనుకోవాలి.
ఓకేనా. పాజిటివ్ రీకనడైజ్ అర్థమవుతుందా అండి? పాజిటివ్గా రిలేషన్షిప్ అంటే మీ రిలేషన్షిప్ను పాజిటివ్గా థింక్ చేసుకోండి. పాజిటివ్ రిలేషన్షిప్. ఓకేనా. గెట్ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. డోంట్ స్టాప్. మీరు ఆలోచనలు ఆపకండి. అర్థమవుతుందా? కాంప్రమైజ్ కండి అంటే మీ పార్ట్నర్తో కాంప్రమైజ్ కండి. ఇంప్రూవ్మెంట్ హెల్త్, మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మీ పార్ట్నర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. వెయిట్, దేనికైనా టైం అనేది వస్తుంది. ఎందుకంటే వెయిట్ అని వచ్చింది, మీకు కొద్ది రోజుల సమయం పడుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయక తప్పదు. ఓకేనా అండి. మీరు ఎప్పుడైతే వెయిట్ చేస్తారో అప్పుడే మీకు ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా. మీరు ఎంతో అంటే నమ్మకంతో దృఢంగా మీరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా. టేక్ యువర్ యాక్షన్. ఓకేనా. టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకేనా. హెల్ప్ఫుల్ పాజిటివ్ అంటే మీ ఏదైనా సరే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ఓకేనండి. మీరు రికవరీ తొందరలోనే అవుతారు. ఓకేనా. కార్డ్స్ అయితే బాగానే వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా అండి. సక్సెస్. ఓకే అండి. మీకైతే అన్నీ బాగానే వచ్చాయి. ఇప్పటివరకు నేను చెప్పింది సక్సెస్ అని అయితే వచ్చింది. మీరు ఇంకా ఆలోచించి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. నేను చెప్పాను కదా అండి, టైం అనేది ఇగో సక్సెస్ అని వచ్చింది. అన్ని కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే అండి. కార్డ్స్ చదువుకుని నేను తర్వాత, కానీ మీకైతే బాయ్ చెప్పడం అయితే చేయాలి. ఓకే. ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీతో మీ స్నేహ పటేల్. అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి, మీకు ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.